వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. మనం ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఏపీ హిస్టరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సెక్షన్ ఏలో ఏపీ హిస్టరీ 75 మార్క్స్ లో మనం ఈరోజు ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా హెచ్ఏ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, అందులో సిలబస్ ఏంటి, మనం ఏ విధంగా చదివితే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏపీ హిస్టరీ అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు, మన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాం, ఏ మొత్తం దీక్షలు జరిగాయి, మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మనం తెచ్చుకున్నాం, అలాగే ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి 2014 వరకు మనం ఎన్ని స్ట్రగుల్స్ ఇచ్చేసాం, మనం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం మనం ఏ యుద్ధాలు చేసాం, భాషా రాష్ట్రంగా మొట్టమొదటిగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్, ఏ విధంగా మనం ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, సంస్కృత సాంప్రదాయాలు, మనలు యూరోపియన్లు ఎలా పరిపాలించారు, ఏ చేశారు, ఇవన్నీ మార్కులు 5 చాప్టర్స్ 75 మార్క్స్. మనకి గ్రూప్ 2లో మెయిన్ లీడింగ్ స్కోర్ ఏపీ హిస్టరీ 75 మార్కులకి మనం 70+ స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ. 70+ స్కోర్ చేస్తే మనం పోస్ట్ లో ముందుంటాం చాలా. ఎందుకంటే అందరికి మనకు తెలిసిన సిలబస్, మనకు చిన్నప్పటి నుంచి పరిచయం అయిన సిలబస్ ఏపీ హిస్టరీ. మన ఏపీ హిస్టరీలో మంచి మార్కులు తెచ్చుకున్నాం అనుకో, మిగతా సబ్జెక్టులో నార్మల్ స్కోర్ చేసినా మనం ఈ గ్రూప్ 2లో పోస్ట్ లో మన కాంపిటీషన్ లో ఉంటాం. ఏపీ హిస్టరీలో ప్రధానంగా మన సిలబస్ ఏంటి, మనం ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ చదవాలి, మన ముందుకు ఏ బుక్స్ చదివితే మనం హెచ్ఏ అవ్వగలుగుతున్నాం, వాటి గురించి ఈరోజు మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 గురించి పోస్ట్ ప్రిపరేషన్ ఏ విధంగా ఇవ్వాలి, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 గురించి ఏ అప్డేట్ అని మన ఛానల్లో అప్డేట్ చేయబడింది, అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఆల్రెడీ మేము వీడియోలు చేయడం జరిగింది. ప్రతి వీడియోని మీరు చూసి మీకు మీ స్ట్రాటజీకి, మీ ఎడ్యుకేషన్, మీ పరంగా మీకు ఏ పోస్టింగ్ ఇచ్చుకోవాలో కూడా మేము ఆల్రెడీ ఏ పోస్ట్ ప్రిఫరెన్స్, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ కేటగిరీ అన్ని విభజన చేసి ప్రతి వీడియో మేము అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. అలాగే ఈ రోజు ఏపీ హిస్టరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏపీ హిస్టరీ ఫస్ట్ పేపర్ లో సెక్షన్ ఏలో ఉంటుంది 75 మార్కులకి. 75 మార్కులకు మనం ఖచ్చితంగా మంచి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నామంటే మనం 70 మార్కులు ప్లస్ అచీవ్ చేయగలుగుతున్నాం. అందులో ఏం సిలబస్ ఉంటుంది, ఎలా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ హిస్టారిక్ యుగం ఫస్ట్ చాప్టర్, మనకి 5 చాప్టర్లు ఉంటాయి. ఇందులో ఫస్ట్ చాప్టర్ ప్రీ హిస్టారిక్. ప్రీ హిస్టారిక్ లో ఫస్ట్ శాతవాహనుల నుంచి ప్రారంభమవుతుంది. శాతవాహనుల నుంచి పరిపాలన ఏ విధంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్ ను మొట్టమొదటిగా శాతవాహనులు ఏ పరిపాలించారు, శాతవాహనులోని ప్రసిద్ధి గాంచిన వారు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి మన ఆంధ్రప్రదేశ్ ను ఎన్ని బౌద్ధారామాలు ఎలా ముందుకు వెళ్ళాయి, మన పరిపాలన ఏ విధంగా జరిగింది, ఇక్కడ ప్రజల ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా జరిగాయి అనేది ప్రీ హిస్టారిక్ లో శాతవాహనులు. శాతవాహనుల తర్వాత ఇక్షాహులు వస్తారు. ఇక్షాహుల తర్వాత విష్ణుకుండిలు వస్తారు. విష్ణుకుండిలు అలా ఏపీ హిస్టరీ ప్రీ హిస్టరిక్ యుగంలో పూర్వ హిస్టరీలో ఏ విధంగా పరిపాలన చేశారు, వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయం ఏంటి, వాళ్ళ రాజకీయ విభాగం ఏంటి, పరిపాలన అధిపతులు ఏంటి, వాళ్ళ పనిముట్లు ఏంటి, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు, కుల నియమాలు, కట్టుబాట్లు అని ఏ విధంగా మొత్తం ఏ విధంగా ఉన్నాయో ఇవన్నిటిని కూడా మన ప్రీ హిస్టారిక్ చాప్టర్ లో మనం తెలుసుకుందాం. ఈ చాప్టర్ పూర్తిగా మనకి ఏంటంటే ఏపీ హిస్టరీ మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చాప్టర్ ప్రీ హిస్టారిక్ స్టార్ట్ చేసామంటే ఆ ఛానల్ మొత్తం మనకి ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ చరిత్ర ఏ విధంగా చదవాలి, ఏ విధంగా సంస్కృత సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు కూడా ఈ హిస్టారిక్ ప్రీ హిస్టారిక్ యుగంలో మనం తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఏ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి సార్? ప్రెజెంట్ ఏపీ ప్రీ హిస్టారిక్ సంబంధించి జోగినాయుడు సార్ ప్రెజెంట్ బాగుంది, నిపుణ పబ్లికేషన్ జోగినాయుడు సార్ బాగున్నది, అలాగే శ్రీను బుక్ కూడా బాగా ఉన్నది. అకాడమిక్ కూడా హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించి అకాడమిక్ బుక్స్ కూడా ఉన్నాయి. అకాడమిక్ బుక్ బేస్ చేసుకుని చదివితే చాలా ముందుకు మనం ప్రిపరేషన్ ప్లాన్ కొనసాగించవచ్చు. నెక్స్ట్ చాప్టర్ మేజర్ అండ్ డైనస్టిక్స్ 11th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు మనకి ఏ విధంగా మన పరిపాలన విధంగా ఏ విధంగా జరిగింది, ఆ యొక్క సాంప్రదాయాలు ఏంటి, ఆ మెజారిటీ పీపుల్స్ ఆ యొక్క రాజకీయ స్వతంత్ర ఉద్యమాల్లో ఏ విధంగా పాల్పడేవారు, అంటే
అక్కడ కల్చర్, రాజు సాంప్రదాయాలు, ఆ మెజారిటీ, ఆ సంస్కృత సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి అనేది ఈ చాప్టర్ లో మనం తెలుసుకున్నాం. అలాగే థర్డ్ చాప్టర్ అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్ 1885 నుంచి 1947 వరకు మన స్వతంత్ర వచ్చిన వరకు ఆంధ్రప్రదేశ్ లో మన పాత్ర, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం యొక్క అక్కడ ఏ జరిగాయి, యూరోపియన్లు మనం ఎలా ఆక్రమించుకున్నారు, మళ్ళీ ఎక్కడెక్కడ స్థావరాలు స్థాపించుకున్నారు, మచిలీపట్నం మొట్టమొదటిగా యూరోపియన్లు మచిలీపట్నాన్ని ఆక్రమించుకొని అక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత అలాగే రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ఇవన్నిటిని కూడా ఇలా ఏకంగా పరిపాలన చేసి ఏ విధంగా వాళ్ళ యొక్క సామర్థ్యం నిర్మాణాలు చేపట్టారు అన్నిటి కూడా ఈ అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్ లో తెలుసుకోవచ్చు. 1885 నుంచి 1947 వరకు ఆంధ్రప్రదేశ్ లో యూరోపియన్ పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఈ యొక్క ఆచార సాంప్రదాయాలు ఏంటి, ఇవన్నిటిలో కూడా అడ్వాంట్ ఆఫ్ యూరోపియన్ లో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ మూమెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953లో ఎలా ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1న మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవించింది, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడించింది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో నవంబర్ 1న ఏర్పడడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ మూమెంట్, మన ఆంధ్రప్రదేశ్ సాధించుకోవడానికి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో హక్కుల గురించి పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి మన ఆంధ్రప్రదేశ్ ని మనం తెచ్చుకున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ మూమెంట్ ఏ విధంగా జరిగింది? ప్రత్యేక ఆంధ్రోద్యమం 1968వ సంవత్సరంలో మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి మళ్ళీ మనం మళ్ళీ తెలుసుకున్నాం. ఆ తర్వాత మనం హైదరాబాద్ తో కలిసి ఉన్నాం తెలంగాణ రాష్ట్రం నుంచి. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి మనం వేరుపడి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మళ్ళీ 1956లో తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకొని మళ్ళీ ఏర్పడడం. ఆ తర్వాత వచ్చే జరిగిన పరిణామాలు, జై ఆంధ్ర ఉద్యమం 1968లో, ఇవి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది, వాటి యొక్క మూలాలు ఏంటి, ఇది మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్ గురించి జరుగుతుంది. అలాగే 1956 2014 స్ట్రగుల్స్. మన ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడడం జరిగిన తర్వాత 2014 మరలా మనం తెలంగాణ స్టేట్ నుంచి మళ్ళీ విడిపోయడం జరిగింది. 2014 తెలంగాణ స్టేట్ విడిపోవడం జరిగింది. మళ్ళీ తెలంగాణ డిఫరెంట్ గా, మనం ఆంధ్రప్రదేశ్ గా, మళ్ళీ ఉత్తరాంధ్ర, రాయలసీమ కలిసి 2014న నవ్య ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడడం జరిగింది. ఈ 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనేక చట్టాలు, వ్యవస్థలు ఇవన్నీ కూడా ఇందులో తెలియజేయబడుతుంది. అలాగే 2013లో శ్రీకృష్ణ కమిటీని నియమించడం జరిగింది. ఆ 2013 శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్తుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా విభజించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన క్యాపిటల్, ఆ తర్వాత విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా మన హైదరాబాద్ నియమించడం జరిగింది. ఈ పరిణామాలు, మన ఉద్యోగ నిబంధనలు, ఏ విధంగా మొత్తం విభజన జరిగింది, మన రాష్ట్ర విస్తీర్ణం, భూగోళ వనరులు, ఆ తర్వాత జల వనరులు అన్నిటిని కూడా ఏ విధంగా మన రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగిందో మొత్తం అనేది మనం 5th చాప్టర్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఓవరాల్ గా 5 చాప్టర్స్. ఈ 5 చాప్టర్స్ మంచి మార్కులు సంపాదించుకోవాలంటే క్షుణ్ణంగా మంచి అకాడమిక్ బుక్, తెలుగు అకాడమిక్ ఉంది, ప్లస్ దాంతో పాటు నిపుణ పబ్లికేషన్ జోగనాయుడు సార్ ఉంది. ఆ తర్వాత సీనయ్య బుక్ బాగుంటది, ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి సీనయ్య బుక్ ఉంటది. కరీం సార్ బుక్ కూడా చాలా బాగుంటది. 70+ స్కోర్ చేయాలన్నా ఈ బుక్స్ మనం ఒకే బుక్ ని స్టాండర్డ్ గా తీసుకుని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం 70+ మార్కుల్ని సాధించవచ్చు. ఏంటంటే ఏపీ హిస్టరీ మనం చదివేసరికి ఎక్కువ గ్రంథాలు, పరిపాలన వ్యవస్థలు, రాజులు, సంస్కృతి సాంప్రదాయాలు, తెలుగు గ్రంథాలు ఎక్కువగా మన కవులు ఎవరు, అష్టదిగ్గజ కవులు, నవరత్నాలు, శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులు, ఇవన్నీ గురించి వస్తాయి. మనకి ఏంటంటే ప్రతిదీ పిన్ పాయింట్, ప్రతిదీ అవగాహన చేసుకుని చదువుతుంటాం. చదివిన అవగాహన చేసుకుని పూర్తిగా మనము ఏంటంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. కీ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు అష్టదిగ్గజాలు వచ్చాయి. అష్టదిగ్గజాలు ఒక సింపుల్ గా షార్ట్ కోడ్, ఓకే, అష్టదిగ్గజాలు వచ్చింది.
ఎన్టీఆర్ పద్మ. అంటే ఒక్కొక్క ఇలా ఈ 8 కవులు ఒక కోడ్ లోనే వచ్చినట్టు మనకి చాలా గ్రంథాలు వస్తాయి. వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాస్తున్నాం అంటే పూర్తిగా మనకు ఏంటంటే సబ్జెక్ట్ రివిజన్ అవుతూ ఉంటుంది. చదివేస్తాం ముందుకెళ్ళిపోతాం అంటే చాలా గ్రంథాలు వస్తాయి, చాలా రచనలు వస్తాయి. తెలుగు సంస్కృత కవులు వస్తారు. నన్నయ్య నుంచి నన్నయ్య తిక్కన 11వ శతాబ్దం నుంచి వస్తారు. 11వ శతాబ్దం రాయల యుగం, ప్రబంధ యుగం అన్ని కూడా మనకి 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు మన కవులు విస్తరంగా వస్తారు. కాబట్టి వాళ్ళ రచనలు కూడా ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతి విషయాన్ని రన్నింగ్ నోట్స్ రాసుకుని కీ పాయింట్స్ అన్ని రాసుకుని మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్. ప్రతి చాప్టర్ చదివిన మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్. చాప్టర్ చదవగానే ప్రాక్టీస్ బిట్స్. అన్ని చాప్టర్లు చదివేస్తాం. బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బిట్స్ చేసుకుని మనం ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, ఓకే క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రాక్టీస్ బిట్స్. మళ్ళీ ఎక్కడ లోపం వచ్చింది, మనం ఎన్ని బిట్లు చేసాం మరలా తిరిగి రివిజన్ చేసి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనం ఇక్కడ మర్చిపోతున్నాం, ఈ సంవత్సరం శతాబ్దాలు గుర్తుంచుకొని ప్రతి విషయం ఏంటంటే హిస్టరీకి వచ్చేసరికి మనం ఇయర్స్ బేస్ చేసుకుని చదివితే సింపుల్ స్ట్రాటజిక్ గా పూర్తిగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇయర్ గుర్తుంచుకొని దానిలో ఆ అంశం బట్టి ఏం జరిగింది, ఆ శతాబ్దంలో ఆ ఇయర్ లో ఏం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కాకతీయుల గురించి వచ్చింది అనుకోండి. కాకతీయులో రుద్రమదేవిలో ఎప్పుడు రుద్రదేవి కాలం అడిగాడు అనుకోండి. 1262 1289 ఇది రుద్రమదేవి కాలం. ఆ తర్వాత రుద్రమదేవి పైన వాళ్ళ తండ్రి గణపతి దేవుడు ఎప్పుడు ఉన్నాడు. గణపతి దేవుడు 1195 నుంచి 1262 వరకు గణపతి దేవుడు కాలం. ఇలా మనం ఒక కాలం బేస్ చేసుకుని ఇప్పుడు విజయనగరం శ్రీకృష్ణదేవరాయ కాలం వచ్చింది అనుకుంది. 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయ కాలం. అలా ఒక అంశాన్ని బేస్ చేసుకొని మనం చదివాం అనుకోండి. ఆ పర్టికులర్ గా శ్రీకృష్ణ 1500 నుంచి 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత రుద్రదేవి 1268 నుంచి 1280 ఆమె ఏం చేసింది, ఆమె ఆస్థానానికి ఎవరు వచ్చారు, విదేశ యాత్రకు వస్తారు. రుద్రమదేవి కాలంలో మార్క్ పోలో అనే విదేశ యాత్రకు వస్తారు, ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. అలా మనం ఒక అంశాన్ని ఒక ఇయర్ బేస్ చేసి చదువుకుంటాం. ఈ ఇయర్ లో మనకి ఏం జరిగింది, ఈ ఇయర్ లో మనకు ఎలా జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, విదేశ యాత్రలు ఎవరు వస్తున్నారు, ఇక్కడ ఈ యుద్ధాలు జరిగాయి, ఎలా జరిగింది, పరిపాలన ఏది జరిగింది, ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ బేస్డ్ మనం అర్థం చేసుకున్నామంటే హిస్టరీని చాలా ముందుగా ఇచ్చిగా కాగలం. అది అలాగే మన ఛానల్లో ప్రతి గ్రూప్ 2కి సంబంధించి హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సంబంధించి ప్రతి అంశాన్ని మనము క్లాసుల ద్వారా సిలబస్ ద్వారా వివరించడం జరుగుతుంది. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రెసెంట్ కోర్ట్ కేసు ఒకటి నడుస్తుంది, ఆ కేసు గురించి కూడా అఫీషియల్ స్టేటస్ కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి విషయం గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ జూలై 28 ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ ఇచ్చిన వరకు మా ఛానల్లో ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలియజేస్తాం. ఏపీ అకాడమీకి వచ్చేసరికి ఏపీ ఎకానమీ పేపర్ 2లో ఉంటుంది. ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియో చేయబోతున్నాం. అలాగే మన ఛానల్లో మనకు చెప్పిన కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం.